2024 ఎన్నికలు అవి కేవలం నాయకుల్ని మార్చలేదు, అసలు పాలన ఎలా ఉండాలి అనే దానిమీద ప్రజలు చాలా స్పష్టంగా ఒక తీర్పిచ్చారు. సో ఈ తీర్పును, ఈ మ్యాండేట్ను ఒక డేటా సిగ్నల్గా ఎలా అర్థం చేసుకోవాలి? దానికోసం మనమిప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తణుకు నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుందాం. ఓకే, మన విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు ప్రజా తీర్పు ఏంటి, ఆ తర్వాత ఈ అంకెల వెనక ఉన్న కథేంటి, ఇంత పెద్ద మార్పు రావడానికి అసలు కారణాలేంటి, క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఇవన్నీ చూసి ఈ డేటా ఆధారంగా భవిష్యత్ పాలనకు ఒక బ్లూప్రింట్ ఎలా తయారుచెయ్యొచ్చు. చివరిగా ఈ తీర్పు కేవలం గెలుపోటముల గురించి కాదు, నమ్మకం గురించి అని ఎందుకంటున్నామో చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ తణుకు నియోజకవర్గం అసలు ఎక్కడుంది, దాని స్వరూపం ఏంటి? చూడండి, ఇది పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది. అంటే వ్యవసాయం, వాణిజ్యం రెండింటికీ ఇదొక గుండెకాయలాంటిది. ఇక్కడి నేల, నీరు, జీవన విధానం అన్నీ ఇక్కడి రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాయి. అది మనం గుర్తుంచుకోవాలి. ఏ ఎన్నికల ఫలితాన్నైనా మనం డీకోడ్ చేయాలంటే ముందుగా అక్కడి సామాజిక సమీకరణాలు చూడాలి. ఇది చాలా ముఖ్యం. తణుకులో చూస్తే దాదాపు 70% ఓటర్లు కాపు లేదా కమ్మ సామాజిక వర్గాలకు చెందినవాళ్లు. అంటే ఈ కూటమి మద్దతు ఎటువైపు ఉంటే గెలుపు దాదాపుగా అటువైపే ఉంటుంది. ఇది అక్కడి గ్రౌండ్ రియాలిటీ. రైట్, ఇప్పుడసలు విషయాల్లోకొద్దాం. ఆ నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఓట్లు మాట్లాడతాయి అంటారు కదా, మరిక్కడ ఓటర్లేం చెప్పారో? 2019 చూడండి, గెలుపోటముల మధ్య తేడా చాలా స్వల్పం, హోరాహోరీగా జరిగింది. కాని 5 ఏళ్లు గడిచేసరికి 2024లో సీన్ పూర్తిగా మారిపోయింది. గెలిచిన అభ్యర్థికొచ్చిన ఓట్లు దాదాపు రెట్టింపయ్యాయి. ఈ చాట్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో, ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 72,121. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ఇది కేవలం గెలుపు మార్జిన్ కాదు, ఇది ప్రజల తీర్పు యొక్క బరువు. ఒక నియోజకవర్గంలో ఇంత పెద్ద మార్పు అసలు ఎలా సాధ్యమైంది? ఆ 72,000 ఓట్ల తేడాకు కారణం ఓట్ల బదిలీ. చూడండి, టీడీపీ ఓట్ల వాటా ఏకంగా 27% పెరిగింది. అదే సమయంలో వైసీపీ 10%కి పైగా ఓట్లను కోల్పోయింది. అంటే ఇది సింపుల్ మ్యాథ్స్. ఒకవైపు ఓట్లు పెరిగాయి, మరోవైపు తగ్గాయి. ఈ స్వింగే ఆ భారీ మెజారిటీకి దారితీసింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది, కరెక్ట్? ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ప్రజలెందుకు ఇంత వ్యతిరేకంగా ఓటు వేశారు? సంక్షేమం మాత్రమే సరిపోలేదా? దీని వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. మా విశ్లేషణలో ఈ ఓటమి వెనుక 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. మౌలిక వసతుల మీద పెట్టిన నిర్లక్ష్యం. 2. కీలకమైన సామాజిక సమీకరణాలు దెబ్బతినడం. 3. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత. ఇక 4ది స్థానిక అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి. ఈ 4 కలిసి ఒక వేవ్లా మారాయి. సరే, మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం అంటే ఏంటి? గాల్లో చెప్పడం కాదు, ప్రజల మాటల్లోనే విందాం. వాళ్లు చెప్పిందేంటంటే, పొంగి పొర్లుతున్న మురుగు కాల్వలు, హామీ ఇచ్చి ఏళ్లైనా కట్టని ఇండస్ట్రీ పార్క్. ఇవి కేవలం ఫిర్యాదులు కాదు. చూడండి, మన ప్రజాస్వామ్యంలో ప్రజలు మాట్లాడటం అనేది వారి హక్కు, బాధ్యత. తమ సమస్యలను పాలకులు గౌరవించి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే వాళ్లు తమ గొంతు విప్పుతారు. ఆ నమ్మకం దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం ఇలాగే ఉంటుంది. అంటే ప్రజలు పంపిన సందేశం చాలా క్లియర్. మీరు రాష్ట్రం నుంచి ఇచ్చే పథకాలు వర్షంలాంటివి, అవి అవసరమే, కాదనట్లేదు. కాని మా ఊరులో పగిలిపోయిన కాల్వను ఆ వాన బాగు చెయ్యలేదు కదా అని సూటిగా చెప్పారు. ఈ సమస్యలన్నీ నియోజకవర్గంలో అన్ని చోట్ల ఒకేలా లేవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఇబ్బంది. ఇప్పుడు గ్రీవెన్స్ మ్యాప్ని చూద్దాం. చూడండి, దీన్ని మనం ఓటర్ల సమస్యల మ్యాప్గా అనుకోవచ్చు. తణుకు పట్టణంలో చూస్తే ఆటోనగర్, డ్రైనేజీ, అధ్వానమైన రోడ్లు ఇవి ప్రధాన సమస్యలు. అదే అత్తిలి, ఇరగవరం లాంటి పల్లెటూర్లకు వెళ్తే అక్కడ సాగునీరు, కరెంటు కోతలు, సరైన రోడ్ల లేకపోవడం ఇవి పెద్ద సమస్యలు. అంటే ఒకే మందు అందరి రోగాలకు పనిచేయదనే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే అసలు వ్యూహం దెబ్బతింది. తణుకులో నాయకులు కేవలం రాష్ట్రవ్యాప్త సంక్షేమ పథకాల గురించే పదే పదే మాట్లాడారు, స్థానిక సమస్యలను పట్టించుకోలేదు. కాని పక్కనే ఉన్న ఉంగుటూర్లో ఏం జరిగిందో చూడండి.
అక్కడ దీనికి భిన్నమైన అప్రోచ్ తీసుకున్నారు. స్థానిక రోడ్ల పనులను వేగవంతం చేశారు. ప్రజల సమస్యలు వినడానికి, అక్కడికక్కడే పరిష్కరించడానికి క్యాంపులు పెట్టారు. ఫలితం మన కళ్ల ముందే ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యల్ని విశ్లేషించాం. కాని ఈ డేటా కేవలం ఓటమిని చెప్పడానికి మాత్రమే కాదు, ఇది భవిష్యత్తుకు ఒక దారి చూపే రోడ్ మ్యాప్ కూడా. సో ఈ డేటా నుంచి మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్, అంటే ఒక గవర్నెన్స్ బ్లూ ప్రింట్ తయారు చేయొచ్చో చూద్దాం. ఈ డేటా ఆధారంగా 3 ముఖ్యమైన పనులు వెంటనే చేపట్టాలి. 1. ఉద్యోగాల కోసం ఆటోనగర్, పట్టణ పౌరుల ఆత్మగౌరవం కోసం డ్రైనేజ్ పనులను పూర్తి చేయడం. 2. రైతుల జీవనోపాధి కోసం అత్తిలి సాగునీటి ప్రాజెక్టును మొదలుపెట్టడం లేదా పూర్తి చేయడం. ఇక 3వది చాలా కీలకమైనది, సంక్షేమ పథకాల డెలివరీ. పెండింగ్లో ఉన్న ప్రతి అర్హతను గుర్తించడానికి ఒక వెల్ఫేర్ డీప్ స్కాన్ నిర్వహించాలి. అయితే ఈ ప్రక్రియలో మనం ప్రజల వ్యక్తిగత సమాచారంతో పనిచేస్తాం. కాబట్టి భారతదేశ డేటా పరిరక్షణ చట్టాల ప్రకారం వారి గోప్యతకు, సమ్మతికి సంపూర్ణ గౌరవం ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం. అసలు పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ఇదే. ఎన్నికల డేటాను, ఓట్లను టార్గెట్ చేయడానికి కాదు, దాన్ని ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంగా వాడాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రాధాన్యతలను మార్చుకోవాలి. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడాలి. ఇక చివరిగా, అసలు ఓటుకున్న నిజమైన అర్థమేంటి? అది కేవలం ఒక గుర్తుమీద నొక్కడం కాదు, అది ప్రజలకు, వారి ప్రతినిధులకు మధ్య ఉండే ఒక నమ్మకపు ఒప్పందం. ఆ నమ్మకం గురించే మనం మాట్లాడుకోవాలి. మనం మొదట చూసిన ఆ 72,121 ఓట్ల తేడా, అది కేవలం ఒక అంకె కాదు. అది తణుకు ప్రజలు తమకు అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి అని ఎంతో స్పష్టంగా ఇచ్చిన తీర్పు. అదే ఈ మ్యాండేట్. అయితే ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రజలు తమ ఓట్ల ద్వారా, తమ సమస్యల ద్వారా ఇచ్చే ఈ డేటాను శ్రద్ధగా వినడమే నిజమైన ప్రజాసేవ అంటారా? ఆలోచించండి.